హాయ్ అండి. ఈరోజైతే పన్నీర్ బటర్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా రెస్టారెంట్‌ల కన్నా టేస్టీగా ఉంటదండి. అంతే హెల్తీ. ఎందుకంటే ఇంటికాడ చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే గనక పాన్ పెట్టేసుకొని దాంట్లో బటర్‌ని వేసేసుకొని అది కరిగిన తర్వాత దీంట్లో ముక్కల కింద కట్ చేసుకున్న ఈ పన్నీర్‌నంతే దాంట్లో వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేయకండి. జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. అదే పాన్‌లో ముందుగా అయితే గనక లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయ వేసేసుకొని దాంట్లోనే అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలనైతే వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోండి చీలికని. అలాగే 2 టమాటాలను కూడా వేసుకొని ఒక గుప్పెడు వరకు జీడిపప్పును కూడా వేసేసుకొని చక్కగా కొంచెం వేగిన తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోతుంది. దాన్నైతే మెత్తటి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్‌లో ఇంకొంచెం బటర్‌ని వేసేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ వేసుకున్నటువంటి ఈ పేస్ట్‌ని, ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి గరిటెతో పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనము దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్‌కి సరిపడగా సాల్టు, పసుపు, కారం వేసేసుకొని మరొకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మరొకసారి గరిటెతో కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని దాంట్లో వేసేసుకొని మరొకసారి గరిటెతో కలిపేసుకుని మనకి ఎన్ని వాటర్ కావాలో గ్రేవీ అన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసినట్లయితే పైన ఉన్నటువంటి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కర్రీ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు కస్తూరి మేతిని కానీ కొత్తిమీరని కానీ జల్లుకుని వేడివేడిగా చపాతీలకు కానీ పరోటాలకు కానీ రైస్లో కానీ తింటే ఉంటుందండి. ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.